श्रीशैलेशदया पात्रं विभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. రామానుజుల వారి దివ్య చరిత్రలో క్రిందటి కాలక్షేపంలో మనము గోవింద పెరుమాళ్ అని చెప్పబడే ఎంబార్ల వారి వైభవాన్ని అనుభవించాము. వారి చరిత్రలో నుంచి కొన్ని పాఠాలను కూడా నేర్చుకున్నాం. దాని తరువాత జరిగిన చరిత్రల్లో ముఖ్యమైన చరిత్రము అరుళాళ పెరుమాళ్ ఎమిరుమానార్. యజ్ఞమూర్తిగా ఉండి అరుళాళ పెరుమాళ్ ఎమిరుమానార్గా మారిన వారు దయాపాలముని అంటూ ఉంటారు వారిని. వారి యొక్క అందమైన చరిత్ర అండి. మనము ముందే వారు ఎలా మారారు, సంప్రదాయానికి వచ్చారనే విషయాన్ని తెలుసుకున్నాం. వారు యజ్ఞమూర్తి అనే పేరు కలిగిన విద్వాంసుడై ఉండగా రామానుజుల వారు వారితో తర్కం చేసి వాదం చేసి చివరికి వారిని సంప్రదాయం పట్ల తీసుకొచ్చారు, సంప్రదాయం వైపు తీసుకొచ్చారు అని చూసాం మనం. ఆవిడ వారికి పెట్టబడిన పేరు అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అని. వారు సన్యాసాశ్రమం స్వీకరించిన వారు. అందుకని వారికి ఒక మఠం కల్పించారు రామానుజుల వారు. అక్కడే వేంచేసి ఉండమని నియమించారు. అక్కడే మనం చూసాము కొందరు శిష్యులను కూడా వారికి ఏర్పరిచారు. ఆ రోజు చూసాం మనం. అనంతాళ్వాన్, యచ్చాన్, తొండనూరు నంబి, మరుదూరు నంబి ఇలాంటి వాళ్లను వారి వద్ద శిష్యులుగా చేర్పించారు అని చూసాం మనం. అప్పుడే స్వామి ఏమన్నారు? కురువి తలయిలే పణంగాయై వైపదే. ఆ రోజు చూసాం మనం. ఏం చూసామంటే ఒక పిచ్చుక పైన తాటికాయ పెడితే ఎలా ఉంటుంది అలా ఉంది. ఈ శిష్యుల యొక్క భారాన్ని వహించడానికి దాసునికి అర్హత ఎలా ఉంటుంది, సామర్థ్యం ఎలా ఉంటుంది, అసలు లేదు అని మన అరుళాళ పెరుమాళ్ ఎమిరుమానార్ అనుసంధించినట్లుగా ఆ రోజు చూసాము. వారు తమ శిష్యులకు దాసుడు కాదు, రామానుజుల వారి తిరువడి, రామానుజుల వారే ఉద్ధారకులు అని తెలిపినట్లుగా చూసాం మనం. దాని తరువాత ఒకరోజు అరుళాళ పెరుమాళ్ ఎమిరుమానార్ అలా శ్రీరంగ వీధుల్లో సంచరిస్తూ ఉండగా అప్పుడేమైంది? కొందరు శ్రీ వైష్ణవులు ఇటువైపు వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? శ్రీరంగానికి వచ్చారండి. శ్రీరంగానికి వచ్చేసి అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడ శ్రీరంగంలో ఉండే వాళ్ళను చూసి ఇక్కడ ఎంబెరుమానార్ మఠం ఎక్కడా అని అడిగారు. ఏమడిగారు? ఎంబెరుమానార్ మఠం ఎక్కడా అని అడిగారు. వెంటనే ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఆ శ్రీరంగ వాసులు ఏమడిగారు? ఏ ఎంబెరుమానార్ మఠము అని అడిగారు. వెంటనే వాళ్ళకి అర్థం కాలేదు పాపం. ఇద్దరు ఎంబెరుమానారు ఉన్నారేంటి, ఒకరే కదా ఎంబెరుమానార్ అని. వాళ్ళంటే కాదండి, ఎంబెరుమానార్లు ఉన్నారు, అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఉన్నారు. వీరికి మఠం ఉంది, వారికి మఠం ఉంది, మీరు ఏ ఎంబెరుమానార్ మఠాన్ని అడుగుతున్నారు అని వాళ్ళు ఇలా అడిగేసరికి అప్పుడు కాదండి, మాకు ఉడయవర్ రామానుజుల వారి మఠం ఎక్కడ అని తెలుసుకోవాలి అని చెప్పగా దాని తరువాత మన ఎంబెరుమానార్లు రామానుజుల వారి యొక్క మఠాన్ని చూపించారు అని ఈ చరిత్రం అన్నమాట. ఇదో వృత్తాంతం జరిగింది. ఇది జరుగుతూ ఉండగా దీన్ని గమనిస్తూ ఉన్నారు మన అరుళాళ పెరుమాళ్ ఎమిరుమానార్. వారు చూసారు, ఇదేంటండి, శ్రీరంగానికి వచ్చి ఒకరు ఎంబెరుమానార్ల మఠం ఎక్కడా అని అడిగితే ఏ ఎంబెరుమానార్ అని అడిగేట్లుగా పరిస్థితి ఏర్పడిందేంటి, అటువంటి మఠం మాకొద్దు. వారేం చేశారంటే అసలు తమకు ఆ మఠం వద్దు అని వారు నిర్ణయించుకొని అరుళాళ పెరుమాళ్ ఎమిరుమానార్ నేరుగా వెళ్ళి తమ మఠాన్ని కూల్చివేయటానికైనా ఏర్పాట్లని చేసేసి రామానుజుల వారి దగ్గరికి వచ్చేసారంట. స్వామి, ఇన్నేళ్లుగా
సంసారంలో ఎక్కడో తిరుగుతూ దాసుడు ఎలాగో జీవితాన్ని వ్యర్థం చేసేసాను. దాని తరువాత భగవంతుని యొక్క దయ వల్ల, దేవర వారి దయ వల్ల దేవర తిరువళ్ళను చేరుకున్నాను. చేరుకున్న తరువాత కూడా దాసుడిని కొంచెం దూరంలో పెట్టినట్లు ఉన్నారే మీరు. వద్దండి, దాసుడి దేవర వారి పక్కనే వచ్చేస్తాను. దాసుడు ఎక్కడో ఉంటే ఏదో 2 ఎంబెరుమానార్లు ఉన్నట్లుగాను, 2 ఎంబెరుమానార్ల మఠాలు ఉన్నట్లుగాను అందరూ ఆలోచిస్తున్నారు. దాసుడికి అలా వద్దండి, దేవర వారి తిరువడుల్లోనే ఎప్పుడూ ఉండాలి. అక్కడే ఉంటూ ఎప్పుడు దేవర వారికి కైంకర్యం చేస్తూ అలాగే బతకాలి అని వీరు ప్రార్థించారు. అలా ప్రార్థించేసరికి రామానుజుల వారు కూడా సంతోషపడి, సరే అయితే మీరు విడిగా ఉండకండి, మాతోనే ఉండిపోండి అని చెప్పారు. ఇక్కడ మనం చూడాల్సిన విషయం అండి, ఎంబెరుమానార్ అనే మాట అది రామానుజుల వారికి దక్కిన మాట, వారికి పేరు అది అన్నమాట. ఆ పేరు వీరికి దక్కటం, వీరికి కలిగింది అనే విషయం మనం ముందే చూసాం. ఇప్పుడు తమను తమ ఆచార్యులకు సమానముగా కొందరు భావిస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని వీరెంత బాధపడ్డారు చూడాలి మనం కదా. ఆ మా ఆచార్యులంతా ఎదిగిపోయాను నేను, మా ఆచార్యుల కన్నా పెద్దవాడిని అయిపోయాను అన్నట్లు కొన్నిసార్లు భావన కలిగిపోతుంది అన్నమాట. అలా కాదు, వారితో సమానముగా ఎవరైనా ఆలోచించినా మీరు తట్టుకోలేకపోయారు. అదండి మన అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ల యొక్క స్వభావం. తమ మఠాన్ని కూల్చివేయటానికి వారు సన్నద్ధమయ్యారు. ఎందుకు? 2 మఠాలు ఉంటే కదా ఈ ప్రశ్న కలుగుతుంది. శ్రీరంగం అంటే ఒక శ్రీరంగమే, ఎంబెరుమానార్లు అంటే ఒక ఎంబెరుమానారే. అందుకని శ్రీరంగంలో మరొక ఎంబెరుమానార్ మఠం ఉండకూడదు అని అలా ఆలోచించారు. వారికి ఉండేటువంటి ఆ ఆచార్య భక్తి, రామానుజుల వారి వైభవం అనేది వారి ఆచార్యుల వల్ల, వారి శిష్యుల వల్ల. ఈ ఇద్దరు ఉన్నారు కదా ఆచార్యులు, ఒక పక్క రామానుజుల వారిని ఆ, ఇలా రామానుజుల వారిగా తయారు చేశారన్నమాట. శిష్యులు వాళ్ళ యొక్క భాగం కూడా చాలా ఎక్కువ అండి. ఇటువంటి శిష్యులు కలగటం అంటే సాక్షాత్ ఆదిశేషుడే కాబట్టి కలిగారన్నమాట. కురత్తాళ్వాన్ ఒక పక్క, ఉదలియాండాన్ ఒక పక్క. మొన్న చూసాం మనం ఎంబార్ల చరిత్రం, ఎంత నిష్టండి. అలా ఎంబార్ ఒక పక్క, అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అటువంటి శిష్యులు అన్నమాట. ఆ అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అలాగే వారితోనే ఉండిపోయారన్నమాట. అలా ఉండిపోయిన తరువాత రామానుజుల వారు వారికి నియమించారు. సకల శాస్త్రాల్లోనూ ఉండేటువంటి తాత్పర్యములను మీరు పరిశీలించి వాటిని ఒక చోట తీసుకొచ్చి గ్రంథములను అనుగ్రహించాలి అని రామానుజుల వారు నియమించారన్నమాట. అందుకని మన అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ జ్ఞానసారం, ప్రమేయసారం అనే 2 గ్రంథాలను అనుగ్రహించారు. ముందు కూడా ఒక కాలక్షేపంలో చెప్పాను, మన సంప్రదాయంలో ఉండేటువంటి అతి ముఖ్య గ్రంథాల్లో ఈ 2 గ్రంథాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎంత అందమైన గ్రంథాలు. శివైష్ణవ సంప్రదాయం తెలుసుకోవాలా, ఇంకే గ్రంథాన్ని కూడా అధ్యయనం చేయలేకపోయినా ఈ జ్ఞానసారం మాత్రం అధ్యయనం చేస్తే చాలు. సకల శాస్త్రాల్లోనూ ఉండేటువంటి సారార్థాలన్నిటినీ కూడా ఆ జ్ఞానసారం అనే ప్రబంధంలో తీసుకొస్తారు అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్. అలాగే ప్రమేయ సారం అనేది మన 3 రహస్యాల్లోనూ తిరుమంత్రం, ఆ తిరుమంత్రం అష్టాక్షరి మహామంత్రం దాని యొక్క ప్రమేయాన్ని అందజేశారు కాబట్టి అది ప్రమేయ సారమైంది అనమాట. జ్ఞానసారం అంటే అన్ని శాస్త్రాల్లోనూ మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు, మనం పొందవలసిన జ్ఞానం, దాన్ని తెలిపే గ్రంథము జ్ఞానసారం. అష్టాక్షరి మహామంత్రం యొక్క ప్రమేయమును తెలిపేటువంటి గ్రంథము ప్రమేయ సారము అని ఇలా 2 గ్రంథ రత్నములను అనుగ్రహించారు మన అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ దయాపాలముని. సరే, అది వారి యొక్క చరిత్రము. దాని తరువాత రామానుజుల వారు ఆళవందారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి, దానికైనా ప్రయత్నాలు చేయాలి అని ప్రారంభించారు.
యామునాచార్యులకు తాము చేసిన ప్రతిజ్ఞల్లో మొదటి ప్రతిజ్ఞ ఏంటి? బ్రహ్మసూత్రాలకు భాష్యము చేయాలి అనేది. ఆ కాలంలో అండి ఒక సంప్రదాయాన్ని ప్రతిష్ఠితం గావించాలి అంటే మూడిటికి వ్యాఖ్యానం చేసేవాళ్ళు. బ్రహ్మసూత్రములకు ఒక వ్యాఖ్యానం, ఒక భాష్యం చేయాలి. భగవద్గీతకు ఒక భాష్యం చేయాలి. అలాగే ఉపనిషత్తులన్నిటికీ కూడా ఒక భాష్యం చేయాలి. వీటికి భాష్యం అనేది వచ్చేసిందంటే ఆ సిద్ధాంతము స్థాపితమైంది అన్నట్లు ఆ కాలంలో ఒక ఆలోచన విధానం ఉండేది, ఒక భావన ఉండేది. అందుకని రామానుజుల వారి గ్రంథాలన్నీ చేయటం ప్రారంభించారు అన్నమాట. దాంట్లో ముఖ్యమైన గ్రంథం ఏది? శ్రీభాష్యము అనేటువంటి గ్రంథము. బ్రహ్మసూత్రాలు అంటారు. ఇప్పుడు దాసుడు 3 విషయాలు చెప్పాను: బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు. చూసారంటే మిగతా సంప్రదాయం, ఇప్పుడు అద్వైత సంప్రదాయం తీసుకున్నాం అనుకోండి. అక్కడ శంకరాచార్యులు ఏం చేశారు? బ్రహ్మసూత్రానికి ఒక భాష్యం చేశారు, భగవద్గీతకు భాష్యం చేశారు, ఉపనిషత్తులు అన్నిటికీ కూడా ఒక భాష్యం చేశారు వారు. ఇప్పుడు రామానుజుల వారు వస్తుస్థితి ఏంటి అనే దాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా వీటన్నిటికీ కూడా వ్యాఖ్యానం చేయాలి అని సంకల్పించి బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానముగా శ్రీభాష్యాన్ని రచించటం ప్రారంభించారు. ఇప్పుడు శ్రీభాష్య రచించటానికి ముఖ్యమైన కారణాలు 2. ఒకటి పరపక్ష నిరసనము, ఒకటి స్వపక్ష స్థాపనము. పరపక్ష నిరసనము చేయాలి, స్వపక్ష స్థాపనము చేయాలి, 2 కావాలండి. పరపక్ష నిరసనం అంటే ఏంటి? మిగతా పక్షాలు, మిగతా సంప్రదాయాల్లో ఉండేటువంటి దోషాలు ఏమున్నాయి అని చూపించాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన సంప్రదాయంలో ఉండేవాళ్ళే మిగతా సంప్రదాయం చేసి అది బాగుంది కదా, అక్కడ ఇది ఉంది కదా అని ఆలోచించేటప్పుడు, కాదయ్యా ఇలాంటి దోషాలు ఆ సంప్రదాయాల్లో ఉన్నాయి. అవి వైదికమైన సంప్రదాయాలైనా అవైదికమైన సంప్రదాయాలైనా సాధారణంగా బాహ్య మతములు, కుదృష్టి మతములు అంటాం మనం. బాహ్య మతములు అంటే ఏంటి? వేద బాహ్యమైన మతములు. వేదాన్ని ఒప్పుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు. మన బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు వేదాన్ని ఒప్పుకోరండి. వాళ్లను వేద బాహ్యులు అంటారు. కొంతమంది అటువంటి వారి వాదనలకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఆ బౌద్ధ మతంలోను జైన మతంలోనూ ఉండేటువంటి దోషములను తెలపాలి. అప్పుడే వాళ్ళు ఆ గోతుల్లో వెళ్ళి వాళ్ళు పడరన్నమాట. వాటిని వేద బాహ్య మతములు అంటారు. ఇప్పుడు అది కాకుండా కుదృష్టి మతములు అని కొన్ని మతాలు ఉన్నాయి. వేదాలను ఒప్పుకుంటారు, చాలా సంప్రదాయాలు ఉన్నాయి, వేదాన్ని ఒప్పుకుంటారు, కానీ వేదానికి సరైన అర్థములను చెప్పరు వాళ్ళు. అవునా? అటువంటి వాళ్లను కుదృష్టులు అంటారు. అంటే ఏంటి? కుత్సితా దృష్టి ఏషాంతే కుదుష్టయ. వాళ్లకు దృష్టి సరిగ్గా లేదు. ఏది ప్రమాణము, ఏది వేదములు ప్రమాణము, ఆ వేదములనే ప్రమాణాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ వాటిని చూసే విధానంలో కొన్ని దోషాలు వచ్చాయి. అందుకని వాళ్ళ దృష్టి సరిగ్గా లేదు. అందుకని వాళ్ళు ఏమంటాం మనం? కుదృష్టులు. సరే, ఈ బాహ్య మతములు, కుదృష్టి మతముల గురించి మన కురత్తాళ్వాన్ వారు శ్రీవైకుంఠ స్థవంలో ఒక అందమైన శ్లోకం రచించారు. బాహ్య కుదుష్టయ ఇతి ద్వితయేప్యపారం ఘోరం తమస్సముపయాంతి నహీక్షసేతాన్ జగ్ధస్య కానన మృగైర్మృగతృష్ణికేప్సోః కాసారసత్వనిహతస్య చ కో విశేషః. బాహ్యాః కుదుష్టయః, వేద బాహ్యులైనా సరే కుదృష్టులైనా సరే వీళ్ళందరూ కూడా చివరికి ఎక్కడ పోతారు అంటే ద్వితయేప్యపారం ఘోరం తమస్సముపయాంతి, ఘోరమైన తమస్సును వాళ్ళు పొందుతారు. అంటే ఏంటి? తమస్సు అంటే ఏంటండి? అంధకారం అని అర్థం. అంధకారం అంటే అజ్ఞానము, చివరికి అవిద్యా కార్యమైన సంసారం అని అర్థం. సరైన జ్ఞానం లేనప్పుడు ఎక్కడ ఉండిపోతారు? సంసారంలోనే ఉండిపోతారు. దాంట్లో అంటారు, జగ్ధస్య కానన మృగైః
మృగతృష్ణికేప్సోః కాసారసత్వ నిహతస్య చ కో విశేషః. ఇప్పుడు ఒక ఒక అడవి ఒక అడవి ప్రాంతంలో ఒక జింక. ఆ జింక దూరంగా చూస్తే దూరంలో దూరంగా ఏం కనబడింది? మృగతృష్ణిక కనబడిందంట. మృగతృష్ణ ఏమంటారు? ఎండమావి. ఆ, ఎండమావి కనబడింది. ఎండమావి కనబడేసరికి ఆ, అక్కడేదో నీళ్లు ఉన్నాయి అన్నట్లుగా భావించి ఆ జింక అటువైపు వెళ్తూ ఉందంట. మృగతృష్ణికేప్సోహో అలా వెళ్తూ ఉండగా కొన్ని ప్రాణులు వచ్చేసి, ఏదో పులో సింహము వచ్చేసి దాన్ని హతమార్చింది. ఇప్పుడు అది చూడండి, లేని జలాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అది నశించింది. అవునా? ఇంకో జింక ఏమైంది అంటే సరైన ఒక కొలను చూసింది అనమాట. చూసేసి దాంట్లో దిగింది నీళ్లు తాగాలి అని. దిగేసరికి అక్కడ ఉండేటువంటి ఒక ముసలి వచ్చేసి పట్టుకుంది అనమాట. ఇప్పుడు చివరికి ఏమైందండి? నీళ్ల దాకా వెళ్ళి ఒకటి చచ్చిపోయింది. నీళ్లను పసిగట్టకుండా తెలుసుకోకుండా ఒకటి చచ్చిపోయింది. చివరికి ఇద్దరికీ కూడా పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు నష్టం అవుతారు. అలాగే బాహ్యులైతే వేదాన్ని అంగీకరించకుండా, అసలు వేదం అనే ఆ కొలను దాన్ని తెలుసుకోకుండా వాళ్ళు నష్టమైపోతారు. కొందరు వేదాలను పసిగట్టారు, తెలుసుకున్నారు, కానీ వేదం దాకా వెళ్ళిపోయి అక్కడ నష్టం అవుతారు, అక్కడ నశించిపోతారు. ఇద్దరికి ఎంత పెద్ద తేడా? పెద్ద తేడా ఏం లేదనమాట. కానీ ఏంటి, వీళ్ళు వేదాలను ఒప్పుకున్నారు, వాళ్ళు వేదాలను ఒప్పుకోలేదు అని. అందుకని సరైన జ్ఞానం కలగాలి. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు ఆ కాలంలో మన గ్రంథాలన్నీ రచింపబడిన ఆ కాలంలో మనకు ఈ సనాతన ధర్మానికి ఎదురుగా ఉండిన వాళ్ళు చాలా తక్కువ. అవునా? ఇప్పుడు మన రామానుజుల వారి కాలంలో కానీ, దాని తరువాత కాలంలో కానీ బౌద్ధులు, జైనులు వాళ్ళు కొంత కొంత ఉండారు. కానీ ఈ క్రైస్తవ మతం కానీ, మన ఇస్లాం ఆ మతం కానీ అవన్నీ అంతగా దక్షిణ భారతానికి రాలేదు అప్పటికి. అందుకని వాళ్ళు పరస్పరం కొంచెం వాదాలు, ప్రతివాదాలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ కాలంలో వచ్చేసరికి ఒకటేంటంటే వాళ్ళ మతాన్ని మనం ఒప్పుకోవలసిన అవసరం లేదండి. ఇప్పుడు విశిష్టాద్వైతులం అంటే మనం విశిష్టాద్వైతులము అనే ఆ మనం విశిష్టాద్వైతులము అనే ఆ విషయంలో గర్వంతో ఉండాలి మనం. మనదే సరి, మనదొక్కటే సరి, దాంట్లో అతి విశ్వాసం ఉండాలండి. కొంతమంది ఏం చేస్తారంటే మేము సనాతన ధర్మాన్ని నమ్ముతాము, హైందవ మతాన్ని నమ్ముతాము, మాకు అన్నీ ఒకటే అంటారు. అది కాదండి. రామానుజ సంప్రదాయాన్ని మీరు చేపట్టారంటే మనకు విశిష్టాద్వైతమే సిద్ధాంతం, అదే నిజము. అద్వైతం కూడా నిజమే అండి, విశిష్టాద్వైతం కూడా సత్యమే అండి అంటే అది కుదరదండి. అసలు ఈ జగత్తంతా మిథ్య అంటారు వాళ్ళు. మనం కాదండి, జగత్తు సత్యము అంటాం మనం. వాళ్ళు పరమాత్మ అసలు పారమార్థికంగా పరమాత్మ లేడు, నిర్గుణ బ్రహ్మమే ఉంటుంది అంటారు వాళ్ళు. నిర్గుణ బ్రహ్మం ఏంటండి? మన బ్రహ్మము సగుణ బ్రహ్మము, సకల కళ్యాణ గుణ పరిపూర్ణమైన బ్రహ్మము మనది. అందుకని మన సిద్ధాంతమే సత్యమైన సిద్ధాంతము, మన సంప్రదాయమే సత్యమైన సంప్రదాయము, నిజమైన సంప్రదాయము అనే మహావిశ్వాసం మనకు ఉండాలి. కానీ ఈ వాదాలు ప్రతివాదాలు చేసేటప్పుడు అది ఆ విషయం ఏంటో ఆ విషయంతో ఆగాలండి. వ్యక్తిగత దూషణలు వాటికి మనం దిగరాదు. అది ఈ కాలంలో అది చాలా ముఖ్యం అవుతుంది. ఆ కాలంలో ఇలాంటి శత్రువులు లేరు అన్నమాట. వీళ్ళ మధ్యలో కొన్ని వాదాలు ప్రతివాదాలు జరిగాయి, కానీ ఎదుటి వారు ఎవరు వాటిని వినియోగించుకొని వాటిని ఎక్స్ప్లాయిట్ చేసేసి మనలో భేదాలు సృష్టించటానికి అప్పుడు ఎవరు లేరు అంతగా. కానీ ఈ కాలం అలా కాదు. మనలో మనం కొంచెం అలా కొట్టుకున్నా సరే వాళ్ళు దాంట్లో నుంచి ఏమైనా లాభం దొరుకుతుందా అని చూసేవాళ్ళు ఉన్నారన్నమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా ఒక పబ్లిక్ గా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాలి. కానీ అందుకని ఇక్కడ తమిళంలో అంటూ ఉంటారు, అన్ని మతాలు సమ్మతమే అంటూ ఉంటారు. అలాంటి జీవనం వద్దండి. మా మతమే సరైన మతం,
మా సంప్రదాయమే సరైన సంప్రదాయం అనే దాంట్లో అత్యంత విశ్వాసం ఉండాలి. ఎదుటి వాళ్లను విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఎంత దాకా విమర్శించాలో అంత దాకా విమర్శించాలి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు కుదృష్టులు అన్నాం మనం. వేదాన్ని ఒప్పుకొని దాంట్లో వివిధ యోజనలను చెప్పేటువంటి కొందరు ఉన్నారంటే వాళ్లతో మనం ప్రవర్తించేటప్పుడు, వాళ్లతో వాదాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వాదాలు ఈ కాలంలో చేయాలి అనేది. అందుకని మనం ఆ, అందరినీ ఒప్పేసుకోవాలి అని దాసుడు ఎప్పుడు అననమాట. ఎందుకంటే ఈ కాలంలో అది కూడా ఒక వాదన. ఏంటి, మేమంతా హిందువులం అండి, మాకేం తేడా లేదంటారు. ఇప్పుడు హిందువులని చెప్పేసి వైష్ణవ మతాన్ని వదిలేస్తాం, ఏదో శైవ మతం ఎవరిదో ఉంటుంది అనుకోండి, వాళ్ళది వాళ్ళు వదిలేస్తారు. అన్ని వదిలేసి దేన్ని కాపాడుతున్నాం మనం చివరికి? అసలు దేన్ని కాపాడుతున్నాం? ఆ కాలంలో మన పూర్వాచార్యులు చూపించిన మార్గాలను మనం కాపాడుకోవాలి. మనం వైష్ణవులం అయితే వైష్ణవ మార్గాన్ని, సంప్రదాయం మనం కాపాడుకోవాలి. వాళ్ళు చెప్పిన విషయాలు కూడా మేము పాటించము. ఇప్పుడు మన సంప్రదాయంలో దేవతాంతర పూజన కూడదు ఉంది. ఇంకెవరు వచ్చేసి మీరు రారండి అంటే మేము రాము అనే విషయాన్ని మీరు గౌరవించాలి అని వాళ్ళతో చెప్పాలి. కానీ ఇప్పుడు వాళ్ళు మీరు ఇలా రాకపోతే మనలో ఐకమత్యం కుదరదు అంటే అలాంటి ఐకమత్యం మనకు కావాల్సిన అవసరం లేదండి. మన సంప్రదాయం మనం ఎందుకు వదలాలి? ఇప్పుడు మనము మనకిష్టం వచ్చి మనం ఏం చేస్తే దాని గురించి ఎవరైనా విమర్శ చేసినా మనం దాని గురించి ఆలోచించవచ్చు, ఏమేం చేయొచ్చు. కానీ ఈ విషయాలన్నీ కూడా మన పూర్వాచార్యులు చెప్పిన విషయాలే. దేవతాంతర భజనము కూడదు, ఏదో హోమాలు యాగాలు ఉపాయాంతరము మనకు వద్దు అని ఇవన్నీ మన పూర్వాచార్యులు చెప్పిన విషయం మనం పాటిస్తూ ఉండగా వాటిని పాటించనివ్వము అని ఎవరైనా అంటే అందరం కలిసి దేన్ని కాపాడబోతున్నాం? అన్నిటిని కూల్చివేసేసి దేన్నో కాపాడుతాం అంటే దేన్ని కాపాడుతున్నాం మనం? అందుకని వాళ్ళ సంప్రదాయాల పట్ల అతి విశ్వాసం అందరికీ ఉండాలి. అందుకని ఇప్పుడు వేదాన్ని ఒప్పుకునేటువంటి ధార్మికమైన మతాలతో ప్రవర్తించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, దూషణలు ఎంతవరకు చేయాలో అంటే అర్థ దూషణ, ఈ విషయం తప్పు, దాంతో ఆపుకోవాలి. వ్యక్తిగత దూషణాలకి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మిగతా మతాల వచ్చేటప్పుడు వాళ్ళను మనందరం ఐకమత్యంతో ఉండి వాళ్ళను మనం ఎదిరించాలి చెప్పచ్చు. అవును. సో చాలా విషయాలు ఉన్నాయండి. ఇది ఒక గంట సేపు మాట్లాడచ్చు ఈ విషయం అన్నమాట. సరే వదిలేండి. అప్పుడు వేద బాహ్యులు కుదృష్టులు అని 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వాదాల్లో జయించి స్వమత స్థాపనం చేయవలసిన ఒక ఆవశ్యకత ఉన్నది అని రామానుజుల వారు గుర్తించారు. పరపక్ష ప్రతిక్షేపం ఎందుకు చేయాలి అంటే దాసుడు ముందే చెప్పాను. మన వాళ్లలోనే ఒకవేళ సందేహం ఏర్పడితే బాగుంది కదా అని అనిపించేటప్పుడు కాదు, ఇన్ని దోషాలు ఉన్నాయని చూపించాల్సిన అవసరం ఉంది. ఎక్కడంటే బ్రహ్మసూత్రాల్లోనే ఒక పాదం అండి. బ్రహ్మసూత్రాల్లో 2వ పాదంలో 2వ అధ్యాయంలో 2వ పాదము తర్క పాదము అని పేరు. వేదవ్యాసులు ఏం చేశారంటే ఆ పాదం మొత్తం మిగతా మతములను దూషిస్తారన్నమాట. బౌద్ధ మతం, జైన మతం, సాంఖ్య మతం, పాశుపత మతం, వైశేషిక మతం, ఇలాంటి ఎన్నో మతాలను తీసుకుని వాటన్నిటిని ఖండిస్తారన్నమాట. వేద బాహ్యములైన మతములు, కుదృష్టి మతములు రెండిటిని కూడా అక్కడ తర్కపాదం అనే పాదంలో ఖండిస్తారు వేదవ్యాసులు. బ్రహ్మసూత్రాలు బ్రహ్మ విచారం చేసేటప్పుడు ఎందుకు ఈ మతాలను ఖండిస్తున్నారు అంటే తన మతం పైన విశ్వాసము ఏర్పడాలి అంటే మిగతా మతములను ఖండించవలసిన ఒక ఆవశ్యకత ఉన్నది అని గుర్తించి వేదవ్యాసులు బ్రహ్మసూత్రాల్లో కూడా ఒక పాదాన్ని పరపక్ష ప్రతిక్షేపం కోసం అని పెట్టారు. ఇప్పుడు రామానుజుల వారు కూడా పరపక్ష ప్రతిక్షేప పూర్వకముగా స్వపక్ష స్థాపన చేయాలి అని సంకల్పించారు. అలా సంకల్పించి దానికోసమని ఏం మొదలుపెట్టారు? శ్రీభాష్యం మొదలు పెట్టారు. గురు పరంపర ప్రభావంలో ఈ వృత్తాంతం ఇక్కడ చెప్పబడలేదు, కానీ ఒక సాధారణంగా ఉపన్యాసాల్లోనూ మిగతా గ్రంథాల్లోనూ ఈ విషయం చెప్పబడి ఉంది. చూడండి, ముందు చెప్పాను బ్రహ్మసూత్రాలు, గీత, ఉపనిషత్తులు వీటికి భాష్యం చేయాలి అని. రామానుజుల వారు బ్రహ్మసూత్రాలకు 3 గ్రంథాలు రాశారు. వేదాంత దీపం, వేదాంత సారం, శ్రీ భాష్యము. 3 కూడా బ్రహ్మసూత్ర వ్యాఖ్యానములే. భగవద్గీతకు వచ్చేసరికి గీతా భాష్యం అనుగ్రహించారు మన రామానుజుల వారు. ఉపనిషత్తులకు
విడిగా భాష్యం రామానుజుల వారు అనుగ్రహించలేదు. ఎందుకు అనుగ్రహించలేదు అంటే, రామానుజులు చూసారు ఉపనిషత్తులు చాలా పెద్దవండి. ఇప్పుడు చాందోగ్య ఉపనిషత్తు తీసుకున్న, బృహదారణ్యక ఉపనిషత్తు తీసుకున్న, చాలా పెద్ద పెద్ద ఉపనిషత్తులు. ఎన్నో కథలు అవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటికి ముందే వ్యాఖ్యానాలు ఉన్నాయన్నమాట. ఎంతో మంది చేసిన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒక కథాంశాల్లో ఆ, ఉద్దాలకుడు అని ఒక తండ్రి ఉండేవాడు, అతని శ్వేతకేతు అని ఒక కుమారుడు ఉండేవాడు. ఈ విషయాలన్నీ మళ్ళీ వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. చాలా మటుకు ఈ వాక్యములకు వ్యాఖ్యానాలు ముందే ఉన్నాయి కాబట్టి పూర్తిగా ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చేయవలసిన అవసరం లేదు అని సంకల్పించి రామానుజులు వారు ఏం చేశారంటే వేదార్థ సంగ్రహమును అనుగ్రహించారు. ఆ వేదార్థ సంగ్రహంలో ఏం చేస్తారంటే, సాధారణంగా ఉపనిషత్తు వాక్యాల్లో కొన్ని వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు తత్వమసి అలాంటి వాక్యాలు అద్వైతులు ఇది చాలా ముఖ్యమైన వాక్యం అన్నట్టుగా వాళ్ళు ఆలోచించి దానికి రకరకాల అర్థాలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి తత్వమసి, సర్వం ఖల్విదం బ్రహ్మ, సదైవ సౌమ్యేదమగ్ర ఆసీత్, ఇలాంటి కొన్ని వాక్యాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి వాక్యాలకు ఎలా అర్థ నిర్ణయం చేయాలి, విశిష్టాద్వైత సిద్ధాంత పరంగా ఈ వాక్యములకు ఎలా అర్థము చెప్పాలి అనే విషయానికి మార్గ ప్రదర్శన చేస్తూ వేదార్థ సంగ్రహాన్ని అనుగ్రహించారు రామానుజుల వారు. అక్కడ చూపించేశారనమాట ఇలాంటి వాక్యాలు వస్తే ఎలా నిర్వహించుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే భేదం వస్తుందో, ఇప్పుడు ఒక కథ ఉందనుకోండి ఉపనిషత్తులో, శంకరాచార్యులు ఏదో వ్యాఖ్యానం చేశారంటే దాంట్లో మనకు పెద్ద వైమత్యమే ఉండదు. కానీ అద్వైత పరంగా ఒక వాక్యమునకు అర్థం చెప్పేటప్పుడే వైమత్యం ఏర్పడుతుంది. అలాంటి వాక్యములకు ఎలా అర్థ నిర్ణయం చేయాలి అనే విషయాన్ని వేదార్థ సంగ్రహంలో సూచించారు రామానుజుల వారు. దాంతో సూచించేసరికి మళ్ళీ ఉపనిషత్తులకు విడిగా భాష్యం చేయాల్సిన అవసరం లేదు అని సంకల్పించి ఉపనిషత్ భాష్యం అనుగ్రహించలేదు రామానుజుల వారు. ఎక్కువ శాతం వాక్యాల్లో వైమత్యం లేదు, అలాగే అంగీకరించవచ్చు మిగతా వ్యాఖ్యానములను. ఎక్కడైతే వైమత్యం ఉందో వాటికి మాత్రం నిర్వాహం ఎలా చేయాలనే విషయాన్ని వేదార్థ సంగ్రహంలో చూపించారు. అందుకని ఉపనిషత్ భాష్యం రచించలేదు రామానుజుల వారు. భగవద్గీతకు భాష్యం చేశారు. బ్రహ్మసూత్రములకు 3 వ్యాఖ్యానములు, ఒకటి శ్రీభాష్యం, వేదాంత దీపం, వేదాంత సారమని. ఆ వేదాంత దీపం, వేదాంత సారం రెండు కూడా కొంచెం సంగ్రహంగా ఉంటాయన్నమాట. దాంట్లో సూత్రార్థ ప్రధానంగా, అధికరణ రచన ప్రధానంగా గ్రంథాలు. మరొక సందర్భంలో వాటి గురించి విస్తృతంగా చూడవచ్చును. ఇప్పుడు శ్రీభాష్యం బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానం చేయాలి అని యామునాచార్యుల వారికి ప్రతిజ్ఞ చేశారు రామానుజుల వారు. ఇప్పుడు ఎందుకు యామునాచార్యుల వారు తమ కాలంలోనే బ్రహ్మసూత్రములకు భాష్యం చేయలేదు? యామునాచార్యులు ఎంత పెద్ద మేధావి, ఏకసంతాగ్రాహి అని వారి చరిత్రలో కూడా మనం చూసాము. అటువంటి జ్ఞాన వృద్ధులైన యామునేయులు ఆళవందార్ ఎందుకు రచించలేదు అంటే, బోధాయన వృత్తి గ్రంథము దొరకలేదు కాబట్టి చేయలేదు అంటారండి. అదేంటి? కొంచెం ఈ బ్రహ్మసూత్రాల గురించి మనం అవగాహన ఈ సందర్భంలో తెచ్చుకోవాలి, పొందాలి. ఉపనిషత్తులు ఉన్నాయండి, సరే, వేదాలు ఆదౌ వేదా ప్రమాణం అని అంటారు. మన సంప్రదాయంలో మూల ప్రమాణం ఏంటి? వేదములే మూల ప్రమాణం. ఈ వేదములను 2 భాగంగా విడదీస్తారు. ఒకటి కర్మకాండ, కర్మభాగము అని అంటారు. మరొకటి బ్రహ్మభాగము. ఆ బ్రహ్మభాగములకే వేదాంతములు, ఉపనిషత్తులు అని పేరండి. వేదాలను 2గా విడదీస్తే ఒకటి కర్మకాండ, కర్మభాగము, మరొకటి బ్రహ్మకాండ, బ్రహ్మభాగము, ఉపనిషత్తులు, వేదాంతములు. సరేనా? ఇప్పుడు ఈ కర్మ భాగంలో యాగాలు చేయాలి, హోమాలు చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అనే విషయాలు ఎక్కువగా చెప్పబడతాయి. ఇప్పుడు ఆ కర్మలు చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇటువంటి విషయాలపైన చర్చించటం కోసమని పూర్వమీమాంస అనే ఒక గ్రంథమును, సూత్రాత్మకమైన గ్రంథం అది. ఆ గ్రంథమును జైమిని అనే మహర్షి రచించారు. కర్మలు ఇలా చేయాలి, అగ్నిహోత్రం అంటే దాని గురించి. అది చాలా మీమాంసా శాస్త్రం, చాలా పెద్ద శాస్త్రం అది. ముఖ్యంగా ఏంటంటే ఈ కర్మకాండలో ఉండేటువంటి వాక్యములకు ఎలా అర్థం తీసుకోవాలి. మన ఆంగ్లంలో
రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఒక వాక్యానికి ఎలా అర్థ నిర్ణయం చేయటం, ఇంటర్ప్రిటేషన్, రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, దాని గురించి చర్చించేటువంటి ఒక శాస్త్రమే పూర్వమీమాంసా శాస్త్రం. సూత్రాలుగా ఉంటాయి అన్నమాట. జైమిని మహర్షి రచించారు. అయితే కర్మ భాగంలో ఉండేటువంటి వాక్యముల్లో వచ్చే సందేహములను తీర్చటం కోసమని పూర్వమీమాంసా సూత్రాలు వచ్చాయి. జైమిని మహర్షి శిష్యుడండి. మరి ఆచార్యులు ఎవరు? వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి వారేం చేశారంటే, సరే శిష్యుడు కర్మభాగానికి వ్యాఖ్యానంగా ఉండేటువంటి సూత్రాలు రచించాడు, మనం బ్రహ్మభాగమైన ఉపనిషత్తుల్లో ఉండేటువంటి వాక్యముల్లో సందేహాలు కలగనట్లుగా బ్రహ్మసూత్రాన్ని రచిద్దాము అని వారు బ్రహ్మసూత్రాలు రచించారు. ఇప్పుడు చూడండి, ఉపనిషత్తులు బ్రహ్మము గురించి మాట్లాడతాయన్నమాట. అటువంటి ఉపనిషద్ వాక్యాల్లో వచ్చే సందేహములను తీర్చుట కొరకు బ్రహ్మసూత్రాలను రచించారు ఎవరు? వేదవ్యాసులు. దాంట్లో ఆ బ్రహ్మసూత్రాలను వెంటనే మళ్ళీ అదొక సముద్రం అండి. శ్రీభాష్యం బ్రహ్మసూత్రాలు అది సూత్రాత్మకంగా ఉండేటువంటి గ్రంథము. శారీరక మీమాంస అంటే అది పూర్వ మీమాంస, ఇది శారీరక మీమాంస, ఉత్తర మీమాంస అని కూడా అంటారు బ్రహ్మసూత్రాలు. ఆ బ్రహ్మసూత్రాలు రచించారు ఎవరు? వేదవ్యాసులు. ఈ సూత్రములుగా ఉండేటువంటి బ్రహ్మసూత్రాలు ఎందుకు వచ్చాయి? ఉపనిషత్తులో ఉండేటువంటి వాక్యాల్లో సందేహాలు రాకూడదు అని దీన్ని రచించారు. కానీ ఎప్పుడూ కూడా గ్రంథములను సూత్రముగా రచించేటప్పుడు ఆ సూత్రాలు చిన్న చిన్నగా ఉంటాయండి. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ తత్తు సమన్వయాత్, చిన్న చిన్న సూత్రాలు ఉంటాయి. సందేహాలు తీర్చడం కోసం వచ్చిన గ్రంథం చాలా చిన్నగా సంగ్రహంగా ఉందనుకోండి, సందేహాలు పోతాయా? ఇంకా సందేహాలు వచ్చేస్తాయి. ఆ బ్రహ్మసూత్రములకు అర్థ నిర్ణయం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలాగా వ్యాఖ్యానం చేశారు. శంకరాచార్యులు ఒకలాగా, ఆ కాలంలో ఉండేటువంటి మిగతా ఆచార్యులు ఎంతో మంది వాళ్లకు తోచిన రీతిలో వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు ఆ వేదవ్యాసుల యొక్క అభిప్రాయం ఏంటి అని తెలుసుకోగలిగిన వారెవరు అంటే, వారి శిష్యులు ఎవరైతే ఉండుంటారో వాళ్ళని అడగాలి. అవునా? ఇప్పుడు దాసుని అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక ఉపన్యాసంలో ఎక్కడో ఒక వాక్యం చెప్పారు వారు, అంతే, వారి అభిప్రాయం అంతే, అలా ఎప్పుడు నిర్ణయించుకోకూడదు. అక్కడ ప్రకరణం ఏంటో, అక్కడ వినేవాళ్ళు ఎవరో వాళ్ళందరినీ చూసి ఏదో ఒకటి చెప్పుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో, ఇప్పుడు దాసు గురించి తెలుసుకోవాలంటే దాసునితో కలిసిమెలిసి ఉండే వాళ్ళను అడగాలన్నమాట, వారి అభిప్రాయం ఏంటి. ఎప్పుడు పెద్దలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, వాళ్ళ శిష్యులు, వారితో ఎన్నో ఏళ్లు గడిపిన వాళ్ళు, అటువంటి వాళ్ళని అడిగితే వారి అభిప్రాయం తెలుస్తుంది. ఇప్పుడు వేదవ్యాసుల యొక్క అభిప్రాయం ఏంటి, బ్రహ్మసూత్రాల యొక్క తాత్పర్యం ఏమిటి అని అర్థం చేసుకోవాలంటే దానికి వేదవ్యాసుల యొక్క శిష్యులైన బోధాయన మహర్షి వారు రచించిన వృత్తి గ్రంథం కావాలి అని సంకల్పించారు ఎవరు? ఆళవందార్లు. సూత్రం బ్రహ్మసూత్రం, దానికి వృత్తి, బోధాయన వృత్తి అని రచించారు ఎవరు? బోధాయన మహర్షి. ఆ సూత్రంలో ఉండేటువంటి విషయాలు ఏంటి అని కొంచెం విస్తృతంగా చెప్పినటువంటి గ్రంథం అండి బోధాయన వృత్తి గ్రంథం అండి. కొంచెం విస్తృతం కాదు, చాలా చాలా విస్తృతంగా ఉంటుంది అంటారు మన రామానుజుల వారు. భగవద్ బోధాయన కృతాం విస్తీర్ణాం బ్రహ్మసూత్ర వృత్తిం పూర్వాచార్యా సంచిక్షిపు తన్మతానుసారేణ సూత్రాక్షరాణి వ్యాఖ్యాస్యంతే. శ్రీభాష్య ప్రారంభంలో అంటారు రామానుజుల వారు, భగవద్బోధాయన కృతాం విస్తీర్ణాం బ్రహ్మసూత్ర వృత్తిం. వేదవ్యాసులు బ్రహ్మసూత్రాన్ని రచించారు, దానికి వివరణమైన వృత్తి గ్రంథాన్ని భగవద్బోధాయనలు రచించారు. అది ఎటువంటిది అంటే విస్తీర్ణం అంటారు, చాలా విస్తృతంగా ఉండేటువంటిది. దాని తరువాత వచ్చినటువంటి పూర్వాచార్యులు, పెద్ద పెద్ద మహర్షి తుల్యులు, వాళ్ళు ఆ బ్రహ్మసూత్ర గ్రంథాన్ని, పెద్దగా ఉండేటువంటి గ్రంథాన్ని కొంచెం సంక్షేపంగా రచించారంట. వాళ్ళ యొక్క మతానుసారేణ,
వాళ్ళు చెప్పిన రీతిలో ఈ బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానం చేసేదను అని రామానుజుల వారు అక్కడ ప్రతిజ్ఞ చేస్తారనమాట శ్రీభాష్య ప్రారంభంలో. వేదవ్యాసుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలంటే బోధాయనుల యొక్క వృత్తి గ్రంథాన్ని చూడాలి. యామునాచార్యులకు తెలియదా అంటే వారికి బాగా తెలుసు. కానీ ఒకసారి బోధాయన గ్రంథాన్ని పూర్తిగా తెలుసుకొని చూసి దాని తరువాత ఇది రాయాలి అని సంకల్పించారు యామునాచార్యుల వారు. కానీ వారి కాలంలో ఆ భగవద్బోధాయన కృతమైన బ్రహ్మసూత్ర వృత్తి గ్రంథము దొరకలేదు. అందుకని యామునాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు అర్థం అనుగ్రహించలేదన్నమాట. మనం చూడాలి వాళ్ళ యొక్క ప్రామాణికత ఎలా ఉండింది అని. యామునాచార్యులు బ్రహ్మసూత్రానికి ఒక వ్యాఖ్యానం చేస్తే, శ్రీభాష్య రాస్తే తప్పుగా ఉంటుంది ఏంటండి? ఖచ్చితంగా ఉంటుంది. కానీ తమకు అన్నీ తెలిసినా సరే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. బోధాయన మహర్షి కూడా ఇలాగే చెప్పారా అని వెరిఫై చేసుకోవాలి. చాలా ముఖ్యమండి. ఈ కాలంలో ప్రతి వాళ్ళకు ఒక ఫోన్ ఉంది. ప్రతి వాళ్ళు తోచినప్పుడు ఏదో మెసేజ్లు, పెద్ద పెద్ద ఆర్టికల్స్, పెద్ద పెద్ద వ్యాసాలు అవి రాస్తూ ఉన్నారన్నమాట. ఎక్కడ పడితే అక్కడ అందరూ కూడా ప్రచారం చేయడం ప్రారంభించారు. అనుష్ఠానం మొదట రావాలి, దాని తరువాత ప్రచారానికి దిగాలి. కానీ అలా లేదు. ప్రతి వాళ్ళు రాసేటప్పుడు మనం రాసేది ప్రామాణికమేనా, మన పెద్దవాళ్ళు ఈ విషయాలు ఇలాగే చెప్పారా, ఇది ఏ గ్రంథంలో ఉంది, ఎక్కడ ఇలా చెప్పబడింది, వీటిని ఆలోచించి రాస్తున్నారా అంటే అది కూడా లేదండి. చాలా మటుకు వెరిఫై చేయటము, పెద్దవాళ్లకు చూపించి చేయటం అనేది ఏది లేకుండా పోయింది. ఆ కాలంలో ఒక గ్రంథం ఎవరైనా రచిస్తే వాళ్ళు ఏం చేసేవారు? ఆ కాలంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరికీ పంపించి వాళ్ళు ఒకసారి చూసి దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసి ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అని వాళ్ళ సలహాలను తీసుకొని చివరికి ప్రచురించేవాళ్ళు అనమాట గ్రంథాలని. ఈరోజు ఏం లేదు, తనకు తోచినప్పుడు ఒక వ్యాసం రాయటం, పోస్ట్ చేసేయటం, ఫేస్బుక్, ట్విట్టర్ ఎన్నో ఉన్నాయి కదా. అలా కూడదండి. పెద్దవాళ్ళకు ఒకసారి చూపించాలి. చిన్న విషయమైనా అవ్వచ్చు, దాన్ని కూడా ఎవరైనా ఒక ఆచార్యులకు చూపించి వారు బాగానే ఉంది అది చూపించేవాళ్ళు, ఎవరికి చూపిస్తున్నామో వాళ్ళు కూడా పెద్ద విద్వాంసులై ఉండాలి. అటువంటి వాళ్లకు చూపించి వాళ్ళు సరే అని ఆమోదించిన తరువాత దేనైనా ప్రచురించాలి. ఎందుకు అంటే ప్రామాణికత ఉండాలి. మనం చెప్పే మాటలో ప్రామాణికత ఉండాలన్నమాట. ఇప్పుడు ఆమనాచార్యుల వారికి తెలియని విషయమా అంటే ఖచ్చితంగా వారికి తెలుసు. కానీ ప్రామాణికత కోసం అని వారు ఏం చేశారు? భగవద్బోధాయన గ్రంథాన్ని చూడాలి అనుకున్నారు, దొరకలేదు. బ్రహ్మసూత్రాలకు వారు వ్యాఖ్యానం చేయలేదు. అందుకని వారి కోరిక అలాగే ఉండిపోయింది. దాన్ని నెరవేరుస్తాను అని రామానుజుల వారు ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేసిన రామానుజుల వారు ఆ బోధాయన వృత్తి గ్రంథాన్ని ఎలా పొందారు అని కొన్ని చోట్ల చెప్పబడుతుంది. ఇలా చెప్పబడుతుంది. వారు సరస్వతి వండారానికి వెళ్ళారు. సరస్వతి వండారం అనేది ఎక్కడ ఉండేది అంటే కాశ్మీరంలో. ఇప్పటికి కూడా అక్కడే ఉంది, కానీ అసత్సమానమైన స్థితిలో ఉందన్నమాట. అక్కడి దాకా రామానుజుల వారు వేంచేసి అక్కడ ఎంతో మంది రామానుజుల వారికి వృత్తి గ్రంథం దొరికిందంటే అంతే విశిష్టాద్వైత పరంగా వారు శ్రీభాష్యం చేస్తారు. మన మతాలన్నిటికీ కూడా హాని కలుగుతుంది అని ఆలోచించి అక్కడ ఉండేటువంటి పండితులందరూ కూడా రామానుజుల వారికి అనుమతిని ఇవ్వలేదన్నమాట. కానీ చివరికి రామానుజుల వారు ఎలాగో ఆ వృత్తి గ్రంథాన్ని పొంది అక్కడి నుంచి వేగంగా కిందికి అంటే మన దక్షిణ వైపు రావటం మొదలు పెట్టారంట. అలా రామానుజుల వారు పొంది వస్తూ ఉండగా వారి వెనకాలే ఆ పండితులు, మాత్సర్యం కలిగిన వాళ్ళైన ఆ పండితులందరూ కూడా వెనకాల వచ్చారు, అంటే వస్తూ ఉండారు అన్నమాట. అలా రామానుజుల వారు ఆ కాలంలో నడుచుకుంటూ ప్రయాణం చేయాలి కదా. ప్రయాణం చేస్తూ ఉండగా ఒకసారి వాళ్ళు కిందకి పక్కకు వచ్చేసారనమాట. దగ్గర వచ్చేసి వాళ్ళు వృత్తి గ్రంథాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయండి అంటున్నారు. రామానుజు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేశారు, అంతమంది వచ్చేసి వాళ్ళు అడిగేసరికి ఇంకా ఏ ఉపాయం లేకుండా తిరిగి ఇచ్చేసారన్నమాట. రామానుజులు దుఃఖంతో కూర్చున్నారు. ఇలా ఇదేంటి, ఇంత కష్టపడి మనం వృత్తి గ్రంథాన్ని సంపాదిస్తే చివరికి వీళ్ళు ఎత్తుకుపోయారేంటి?
అని రామానుజుల వారు చాలా దుఃఖంతో కూర్చున్నారు. మళ్ళీ యమునాచార్యుల వారి ప్రతిజ్ఞను కూడా నెరవేర్చాలి కదా. ఆ సందర్భంలో కురత్తాళ్వాన్ స్వామి దేవర్ వారు దుఃఖపడాల్సిన అవసరం లేదు అన్నారంట. అదేంటండి ఇలా అంటారు మీరు? వృత్తి గ్రంథం పోయింది, దుఃఖపడద్దు అంటారేంటి అని రామానుజుల వారు అడిగితే, అప్పుడు కురత్తాళ్వాన్ అన్నారంట, మనం ఎన్నో రోజులుగా ప్రయాణం చేస్తూ వస్తున్నాము. దేవర్ వారు రాత్రి సమయాల్లో ఆ, శ్రమ పరిహారం చేసేటప్పుడు దాసుడు ఆ గ్రంథాన్ని అవలోకించాను, చూశాను. దేవర్ వారికి ఇక్కడ విజ్ఞాపించాలా, లేకపోతే ఉభయ కావేరి మధ్యంలో విజ్ఞాపించాలా అని అడిగారంట కురత్తాళ్వాన్. వారి యొక్క మేధా విలాసాన్ని మనము ఇక్కడ గమనించాలి. ఒక్కసారి వారు అంతా చూశారంట. చూసిన మాత్రంలో అలా వారి మనసులో ఉండిపోయింది. వారి జ్ఞానానికి విషయం అయిపోయింది అనమాట, బుద్ధికి ఎక్కిపోయింది. ఆ పూర్తి గ్రంథము కూడా అది ఫోటో తీసినట్టుగా, ఈ కాలంలో అలా గ్రంథాలను ఫోటో తీస్తారు కదా, అలా ఫోటో తీసినట్లుగా వారు వారు మెమరీలో స్టోర్ చేసుకున్నారనమాట కురత్తాళ్వాన్. అంత ధారణా శక్తి. మరొకటి ఏంటంటే ఆ కాలంలో ఉండేదండి. ఇప్పుడైతే మనకు పుస్తకాలని దొరుకుతున్నాయి ఇలా. పుస్తకాలు ఏంటండి, ఒక్కటి ఉంది చూడండి, టాబ్లెట్ ఫోను ఏదో ఒకటి, ఏది తీసుకున్నా దీంట్లో వందల గ్రంథాలు, 1000 గ్రంథాలు కూడా స్టోర్ చేసుకోవచ్చు కదా. 1000 గ్రంథాలు స్టోర్ చేసుకోవచ్చు, బాగా చేసుకోవచ్చు, ఏం లేదు. అంత సౌకర్యం మనకి ఈనాడు ఏర్పడింది. కానీ ఆ కాలంలో ఇలా గ్రంథాలు దొరికేవి కాదండి. ప్రింటింగ్ అనేది లేదు కదా, తాళపత్రాల్లో రాసేవాళ్ళు. ఆ తాళపత్రాలను చదవటం కూడా అంత సులువేం కాదు. ఇప్పుడు ఒక తాళపత్రం నుంచి మరొక తాళపత్రానికి ఒక కాపీ చేయాలి అంటే చేతులతో రాసి తీరాలి. ఇక మనం ఏం చేస్తున్నాం, ఒక ఫోటో తీసి ఎవరికైనా కాపీ ఒక 100 ప్రింట్లు కావాలంటే 5 నిమిషాలు వచ్చేస్తున్నాడు, చకచకా వచ్చేస్తుంది. అని ఆ కాలంలో 100 కాపీలు చేయాలంటే 100 మంది కూర్చొని రాయాలి, ఒకరే 100 సార్లు రాయాలి. సో ఆ కాలంలో గ్రంథాలు దొరకటం అనేది చాలా కష్టం. అందుకే అనేవాళ్ళు ఆ కాలంలో, ఎవరండి ఆచార్య అంటే కోశవాన్ ఆచార్య అంటారు. ఎవరి దగ్గర శ్రీకోశాలు ఉన్నాయో వాళ్ళే ఆచార్యులు అవుతారు. మళ్ళీ గ్రంథాలు దొరకటమే కష్టం ఆ కాలంలో. అందుకని ఎవరైనా ఏదైనా అధ్యయనం చేస్తే కంఠస్థం చేసేవాళ్ళు. పెద్ద పెద్ద గ్రంథాలన్నింటినీ కూడా కంఠస్థం చేసేవాళ్ళు. కోశం ఉంటుంది, ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. తాళపత్రం కదా, తాళపత్రం ఎప్పుడు ఏది ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం మనం. అందుకని వాళ్ళు ఆ కాలంలో చాలా మటుకు గ్రంథాలన్నింటినీ కూడా కంఠస్థం చేసేవాళ్ళు. ఆ కంఠస్థం చేసే అలవాటు ఆ కాలంలో బాగా ఉండేది. వాళ్ళకి అది అవసరం కూడా. మనకి ఇప్పుడు ప్రతిదాన్ని కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు. ఒక క్లిక్ కొట్టామనుకోండి ఏదైనా వచ్చేస్తుంది మన ఫోన్లో. మళ్ళీ ఈ కాలం మనం ప్రతిదాన్ని కంఠస్థం చేయాల్సిన అవసరం మనకు లేదు. కానీ వాళ్ళకి అలా కాదు. ఆ కాలంలో చెప్తూ ఉంటారు అన్నమాట, పుస్తకస్థాచ యా విద్య పరహస్తేషు యద్ధనం కార్యకాలే సమాయాతే నసా విద్య నతద్ధనం. పుస్తకస్థాచ యా విద్య. మీరు నేర్చుకున్నారు ఎక్కడుంది అంటే ఆ పుస్తకంలో ఉందండి. ఇప్పుడు ఏమంటారు, పుస్తకాలు పోయాయి. ఇప్పుడు పుస్తకాలు కూడా కాదు, మన ఇప్పుడు ఉపన్యాసాలు ఉన్నాయనుకోండి, స్వామి రికార్డింగ్లో వింటాం స్వామి. ఒకసారి వినేసాము, ఇంకా ధరించుకోలేకపోయి రికార్డింగ్లో వింటాం స్వామి. ఆ రికార్డింగ్లో మళ్ళీ వినటం అనేది చాలా మంది చేయరు. అసలు రికార్డింగ్ కావాలంటారు కానీ ఎవరు కూడా రికార్డింగ్ మళ్ళీ వినరు అనమాట. ఏంటి, అక్కడ ఉందండి, ఆ రికార్డింగ్లో ఉంటుంది, స్వామివారు చెప్పారు, అక్కడ తెలుస్తుంది. అప్పుడు మన రికార్డింగ్ స్థాచ యా విద్య అయిపోయింది మనకు ఈ కాలంలో. అక్కడ అన్నారు పుస్తక స్థాచ యా విద్య. పుస్తకంలో ఏ విద్య ఉందో దానివల్ల ప్రయోజనం ఏంటి? కార్యకాలే సమాయాతే. కార్యం చేయవలసిన ఆ కాలం వచ్చిందంటే నసా విద్య నతద్ధనం. అంటే 2 విషయాలు. పుస్తక స్థాచ యా విద్య. విద్య మన మన మనస్సులో లేదు, మన బుద్ధిలో లేదు, పుస్తకాల్లోనే ఉంది అన్న. పరహస్తేషు యద్ధనం అన్నదే అండి ధనం. కానీ ఎవరికో ఇచ్చాం మనం, వాళ్ళ దగ్గర ఉందనుకోండి, మనకు కావాల్సిన సందర్భంలో ఉపయోగపడుతుందా? పుస్తకస్థమైన విద్య, పరహస్తగతమైన ధనము, ఈ 2 కూడా కార్యకాలం వచ్చేసరికి నసా విద్య నతద్ధనం. అది విద్య కూడా కాదు, ఇది ధనం కూడా కాదు. సరే, అంటే అర్థం ఏంటి? విద్య పనికిరాదు, ఆ ధనం కూడా పనికిరాదని అర్థం. ఎందుకన్నానంటే ఆ కాలంలో ఆ కంఠస్థం చేసే అలవాటు బాగా ఉండేది.
కంఠస్థం చేయకపోతే ఆ విద్యను ఎప్పుడైనా వాళ్ళు కోల్పోవచ్చు అన్నమాట. అందుకని ఆ సామర్థ్యం ఆ కాలంలో ఎక్కువ ఉండేది. మనమే చూసుకోవచ్చండి. ఒక 10-15 ఏళ్ల క్రితం ఈ ఫోన్లలో ఫోన్ నంబర్ సేవ్ చేయటం అని రావటానికి ముందు చాలా మందికి ఫోన్ నంబర్లు గుర్తుండేవి. మా నాన్న నంబర్ ఇది, మా పిన్ని నంబర్ ఇది, మా బాబాయ్ నంబర్ ఇది, మా ఆ, ఒక్కొక్కరిది, మా తోటికోడ నంబర్ ఇది అని వాళ్ళందరికీ కూడా వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముఖ్యమైన బంధువులు అందరి నంబర్లు గుర్తుండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్నిసార్లు మీ నంబర్ చెప్పండి నోట్ చేసుకుంటా అంటే మా నంబర్ నాకు తెలియదండి చూసి చెప్తానంటారు. వచ్చిందా నిజంగా దాసుడు ఎన్నోసార్లు చూశాను అన్నమాట. అప్పుడు 50 నంబర్లు 100 నంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అవసరం లేదనేసరికి మనం ఏం చేసాము, ఎందుకండి గుర్తుపెట్టుకోవాలి, మన నంబర్ గుర్తుపెట్టుకోవడం కష్టం అన్నట్లుగా వదిలేసాం అన్నమాట. ఇప్పుడు మహా అయితే 4-5 నంబర్లు గుర్తుంటాయి. 4-5 నంబర్లు గుర్తుంటాయి తెలియదు అనమాట. అలా మనం తయారై ఎందుకంటే అవసరం లేదు, నొక్కితే ఫోన్లో వచ్చేస్తుందంటే మనం ఎందుకంటే కంఠస్థంగా పెట్టుకోవాలి. అలా ఈ కాలం మారుతూ పోయేసరికి కొన్ని సామర్థ్యాలను మనం కోల్పోయాం. సామర్థ్యం ఉన్నా సరే దాన్ని మనం వినియోగించుకోవట్లేదు. ఆ కాలంలో అలా కాదు. కంఠస్థం చేస్తేనే విద్య చేయికొచ్చినట్లు. పుస్తకాల్లో ఉంది అని నమ్మి ఉండలేరన్నమాట. అందుకని కంఠస్థం చేయటం అనేది ఆ కాలంలో ఎక్కువ ఉండేది. ఆ సామర్థ్యం కొందరికి చాలా బాగా ఉండేదన్నమాట. అలా కురత్తాళ్వాన్లకు సామర్థ్యం ఉండటం చేత వారు ఒకసారి చూశారు, మొత్తం గ్రంథం వారికి కంఠస్థం అయిపోయిందన్నమాట. అలా ఆ కూరత్తాళ్వాన్ల యొక్క సహకారంతో రామానుజుల వారు బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానమైన శ్రీభాష్యాన్ని రచించటం ప్రారంభించారు అనేది విషయము. మనం శ్రీభాష్యం ప్రారంభించారు అనే దాంతో ఈరోజు ఈనాటి కాలక్షేపాన్ని పూర్తి చేసుకుందాం. రేపటి కాలక్షేపంలో ఇంకొన్ని విషయాలు వాటిని తెలియజేస్తాను. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మని శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. ఆళ్వార్ எம்பெருமானார் ஜியர் திருவடிகளே சரணம்.